ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. ఈ రోజు అయితే మనము కీమా బిర్యానీ రెడీ చేస్తున్నాం అనమాట. కాబట్టి దాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో షూట్. కీమా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో కీమా, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాని అయితే చిట్టి చిట్టి తరిగేసి ఇలా అయితే పెట్టేసుకోవాలి. పుదీనా, మెంతాకు, కొత్తిమీర తరుగుని అయితే పెట్టేసుకోవాలి. అర్ధం నిమ్మపండుని అయితే ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి రైతాకండి. ఇది ఆనియన్స్, క్యారెట్, కీరా, కొంచెం కొత్తిమీర ఇదైతే రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పెరుగు. బిర్యానీలోకి అయితే పెరుగు కావాలన్నమాట. సో మసాలాలు ఏవేవంటే ఇలా పసుపు, ధనియాల పొడి, కారం పొడి, బిర్యానీ మసాలా, మటన్ మసాలా అనమాట. కొద్ది గరం మసాలా కూడా తీసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి ముద్ద కావాలి దీనికి. సో మన బిర్యానీ దినుసులు, ఇది లేకుండా బిర్యానీ ఉంటుందా? ఈ ఆల్ స్పైసెస్ అయితే వేసి మంచిగా మనం మటన్ కీమా బిర్యానీ అయితే రెడీ చేసేసుకుందాం. వచ్చేసేయండి. మెయిన్ ఏం కావాలి? బాస్మతి రైస్ అనమాట. ఈ బాస్మతి రైస్ తో మనకి బిర్యానీ అనేది ప్యాన్ పెట్టేసి ఇలా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. తగిన ఫస్ట్ వచ్చేసి ఒక 3 యాలక్కాయలు అయితే ఇందులోకి వేసేస్తున్నానండి. సో ఆనియన్స్ అనమాట. సో ఆయిల్ అయితే మంచిగా వేడైంది. ఆనియన్స్ అయితే అర్థం మగ్గిపోయాయండి. సో పచ్చిమిర్చి చిలకలు అనేది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసి ఇలా ఆల్ మసాలాస్ అనేది యాడ్ చేసేస్తున్నా. మసాలా మగ్గిపోయింది. నెక్స్ట్ టమోటాస్ వేసేస్తున్నా. పుదీనా, మెంతాకు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసా. మసాలాలన్నీ మగ్గిపోయాయి. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కీమా వేసేస్తున్నా. కీమాని అయితే మంచిగా అయితే కలిపేస్తున్నాను అనమాట. సో కీమాని మంచిగా ఇలా కలిపేసి, నేను ఇంతవరకు సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. సో ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నా. తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. అలా వాటర్ అయితే బయటకు వచ్చేసాయండి. సో ఆ వాటర్ కొద్దిగా ఇంకిపోయాయి అనమాట. సో నెక్స్ట్ అయితే పెరుగు అనేది వేసేస్తున్నాను. సో ఇలా పెరుగు వేసేసి మంచిగా కలిపేసాలన్నమాట. సో చికెన్ అయితే మనకి తొందరగా మగ్గిపోతుంది కడాయిలోనే. కానీ ఇది మటన్ కాబట్టి, కీమా కాబట్టి తొందరగానే మగ్గుతుంది. కానీ ఈ కడాయిలో కాకుండా ఇంకొద్దిగా ఫాస్ట్ గా అవ్వడానికి నేను కుక్కర్ అయితే యూస్ చేసేస్తున్నాను అనమాట. సో దీని అంతా నేను కుక్కర్ లోకి వేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్ చేసేసి నెక్స్ట్ ప్యాన్ లోకి అయితే చేంజ్ చేసేసుకొని రైస్ అయితే రెడీ చేసేసుకొని మనం దమ్ పెట్టేసి బిర్యానీ రెడీ చేసేద్దాం. లేయర్ అనేది వేసేస్తున్నాను అనమాట. దమ్క్ అనేది పెట్టేసాం. బిర్యానీ దమ్క్ అనేది పెట్టేసాం. నెక్స్ట్ ఇంకా చాందినీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చాందినీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఫుడ్ వీడియోసే కాకుండా టైలరింగ్ టిప్స్, సమ్ డిజైన్స్, కటింగ్ వీడియోస్ ఇలాంటివన్నీ వస్తుంటాయండి. సో మీరు తప్పకుండా నా ఛానల్ ని సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసేయండి. లైక్ చేయడం మర్చిపోకండి.